మల్టీమీడియా చేయాలంటే ఏం తీసుకోవాలండి? మల్టీమీడియా చేయాలంటే స్కిల్ చేయడం కంటే డ్రాయింగ్ బాగా రావాలంటే సృజనాత్మకత ఎక్కువగా ఉన్న వాళ్ళు, ఆర్టిస్టిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే నేర్చుకోవాలా అనేది మీ డౌట్? అవునా? యాక్చువల్ గా అట్లా ఏం లేదండి. మనం ఆర్టిస్టిక్ ఇది ఉంటేనే అనేది ఏం లేదు. ప్రతి ఒక్కళ్ళలో క్రియేటివిటీ ఉంటది, విజువలైజేషన్ ఖచ్చితంగా ఉంటది ప్రతి ఒక్కళ్ళలో. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్ట్ అనేది ఒక పార్ట్ అంతే, ఆర్టే మొత్తం కాదు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ఇంపార్టెంట్ ఇదేంటంటే మీకు ఏదైనా ఒక కొత్తది క్రియేట్ చేయాలి అనే ప్యాషన్ ఉండాలి. అది అన్నిటికన్నా ముఖ్యమైనది. మీరు మల్టీమీడియా చేయాలి అనుకున్నప్పుడు కొత్తదనం నాకు కావాలి అనే ఒక ఉత్సాహం కనుక మీలో ఉంటే ఖచ్చితంగా మీరు మల్టీమీడియాకి ఎలిజిబుల్లే. ఆ తర్వాత మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్ట్ నేర్చుకోవటము, లేదు ఆ క్రియేటివ్ సైడ్ ని నేర్చుకోవటము, ఇవన్నీ ఉంటాయి. సో మీరు దాని గురించి ఏం వర్రీ అవ్వక్కర్లేదు. నాకు ఆర్ట్ రాదు కాబట్టి నేను మల్టీమీడియాకి పనికిరానేమో, అట్లా ఏం లేదు. ఎవరైనా నేర్చుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సింది మీలో ఉత్సాహం. ఆ ప్యాషన్ కనుక మీలో ఉండి నేనేదో కొత్తది క్రియేట్ చేయాలంటే యు ఆర్ ఎలిజిబుల్ అండి. ఓకే. సో ఈ మల్టీమీడియాకి సంబంధించి మీరు ఇందాక అన్నారు ఎడ్యుకేషన్ అనేది అసలు అంత ప్రయారిటైజ్డ్ కాదు అని చెప్పి, ఎందుకు అంటారు? అంటే ఇక్కడ మీరు ఎడ్యుకేషన్ ప్రయారిటైజ్ కాదు అనే పాయింట్ నేను అనట్లేదండి. నేను అంటుంది ఏంటంటే మల్టీమీడియా ఈజ్ ఆల్సో ఎడ్యుకేషన్. మీరు నేర్చుకుంటున్న ఏదైనా ఎడ్యుకేషన్ కిందకే వస్తుంది. సో ఐఎమ్ నాట్ టెల్లింగ్ యూ దట్ కామన్ అంటే ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. లేదండి, అట్లా కాదు. ఇక్కడ మనం క్లియర్ గా చెప్పాలి అంటే ఎడ్యుకేషన్ ని డిఫైన్ చేయటంలో తప్పు జరుగుతుంది. అంటే ఇంటర్ చదివితేనో లేకపోతే డిగ్రీ చదివితేనే ఎడ్యుకేషన్ అనేది కాదు. ఏది నేర్చుకున్నా కొత్తది ఎడ్యుకేట్ అయినట్టే లెక్క. సో ఈ మల్టీమీడియా అనేది వన్ వే ఆఫ్ లెర్నింగ్, ఇది కూడా ఎడ్యుకేషన్. ఇక్కడ నా డౌట్ ఏంటంటే ఒక లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది అనేది ఏమీ లేదండి. లేదు, అట్లా లేదండి. ఎందుకంటే ఇప్పుడు మనకి వీ హ్యావ్ కిడ్స్ హూ ఆర్ వెరీ గుడ్. వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళ కెరియర్ లోను వాళ్ళు ఆలోచించే విధానంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. లేకపోతే ఒక డెవలప్డ్ కంట్రీస్ ఎందుకు దీన్ని వాళ్ళ కరికులంలో 4th క్లాస్ నుంచో 5th క్లాస్ నుంచో ఎందుకు పెట్టాయి? మీరు గనక చూస్తే ఒక డెవలప్డ్ కంట్రీస్ లో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ చూస్తే పేరెంట్స్ దే గివ్ మోర్ ప్రయారిటీ ఫర్ క్రియేటివ్ థింగ్స్ అక్కడ. అందుకే వాళ్ళ ప్రొడక్ట్స్ కూడా క్రియేటివ్ గా ఉంటాయి. మన వాళ్ళు ఏంటి, దే గో బై రూల్స్, 2+2=4, దే వోంట్ చేంజ్. కానీ ఈ రోజు ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం మనం, ఎవరైతే క్రియేటివ్ గా ఆలోచిస్తారో, ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఒక సాఫ్ట్వేర్ తయారు చేయడంలో కూడా క్రియేటివిటీ ఉంటుంది. సో ఎనీవేర్ వాట్ ఎవర్ యూ యూజ్, ఇఫ్ యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఎ క్రియేటివ్ వే, డెఫినెట్లీ దట్ ఈస్ వేర్ యూ గెయిన్ మనీ, యూ గెయిన్ పాపులారిటీ. ఇప్పుడు మనం చూస్తే క్రియేటివ్ ఫీల్డ్స్ అన్నిటిలోనే పాపులారిటీ ఉంది, మనీ కూడా ఉంది. అది కాబట్టి మనం ఆ విధంగా ఆలోచించగలిగితే మంచిది. కాలర్ ఉన్నట్టున్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే. మీ డౌట్ అండి? సరే, మల్టీమీడియా ఎవరైనా చేయొచ్చా? ఎవరైనా చేయొచ్చండి ఖచ్చితంగా. అంటే మీ గురించి కనుక చెప్తే అప్పుడు నేను చెప్పగలుగుతాను. ఎవరైనా అంటే నేను ఇందాక ఆల్రెడీ మీకు ఇందాక క్వశ్చన్ లో ఆన్సర్ చెప్పాను. ఎవరైనా అంటే ఈ ప్యాషన్ ఉండి క్రియేటివిటీ ఉండి ఖచ్చితంగా చేయాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. హలో, మీకు ఇంట్రెస్ట్ ఉందా అండి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, మీరు ఏం చదువుకున్నారు? డిగ్రీ కంప్లీట్ అయింది. ఓకే, సో మీకు మల్టీమీడియా గురించి ఎంత కొంత తెలిసే ఉంటుంది కదా? లేదండి, నాకు తెలియదు. ఓకే సార్, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఈ మల్టీమీడియా మీరు డిగ్రీ చేశారు కాబట్టి మీరు తప్పకుండా చేయొచ్చండి, దానిలో ఏమి ఇబ్బంది లేదు. దీనిలో మీకు ఏంటంటే 1 year కోర్సులు ఉంటాయి, 1.5 years, 2 years ఇట్లా కోర్సెస్ ఉంటాయి అనమాట. 6 months అట్లా. మీరు ఏ కోర్స్ అయినా డెడికేటెడ్ గా చేస్తే ఖచ్చితంగా మీకు ఈ రోజున్న పరిస్థితుల ప్రకారం జాబ్ ఆపర్చునిటీస్ అయితే చాలా ఉన్నాయండి. మీరు ఖచ్చితంగా ఏదైనా ఒక కోర్సు ఒక 1 year డెడికేటెడ్ గా పెట్టుకుని కనుక మీరు చేయగలిగితే ఈజీగా మీకు ఒక మంచి కంపెనీలో జాబ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి, ఒక మంచి కెరియర్ తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత కాలర్. నమస్తే అండి. హలో. హలో, మీ డౌట్ అడగండి. హలో మేడం, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే. ఐఎమ్ గాట్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ 75%.
స్టడీయింగ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి? ఓకే సెకండ్ ఇయర్. ఓకే ఓకే. సెకండ్ ఇయర్ తర్వాత డిగ్రీ చేస్తే బెస్ట్. బీటెక్ అంటే సాఫ్ట్వేర్ సైన్స్ టెక్నాలజీ. అంటే మీరు డిగ్రీ చేయటానికి మల్టీమీడియా అనేది ఒక రెండు వేర్వేరు డెసిషన్స్ అండి. మీరు డిగ్రీ చేయటం అనేది ఎప్పటికీ మంచిదే. కెరియర్ లో చదువు అనేది ఎప్పుడు చేస్తూనే ఉండాలి. సో మీరు డిగ్రీ చేస్తూ మల్టీమీడియా చేసే పాసిబిలిటీ ఉంది అనేది చెప్పటమే మా ఉద్దేశం ఇక్కడ. ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ చేస్తున్నా గానీ మీ ఇంట్లో నుంచే మల్టీమీడియా నేర్చుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు చదువు ఆపాల్సిన అవసరం లేదు. మీకు మల్టీమీడియా మీద ఇంట్రెస్ట్ ఉంటే మల్టీమీడియా కూడా చదువులో ఒక భాగంగా పెట్టుకుని చేయొచ్చు మీరు తప్పకుండా. తర్వాత కాలర్, గుడ్ ఈవినింగ్. హలో, గుడ్ ఈవినింగ్. హలో హలో మేడం, టీవీ వాల్యూమ్ తగ్గించండి ప్లీజ్. హలో. ఓకే, ఐఎమ్ సారీ. మీరు హలో అంటారు, నేను గుడ్ ఈవినింగ్ అంటాను. ఇక్కడే ఉంటాం. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మీ డౌట్ అడగండి ప్లీజ్. హలో, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఇయర్ 1 సబ్జెక్ట్ మిగిలింది. నేను మల్టీమీడియా కోర్స్ నేర్చుకుందామని ఇంట్రెస్ట్ లో నాకు. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? 1 ఇయర్ ఎన్ని మంత్స్ అండి దానికి? డ్యూరేషన్ అడిగారు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను మియాపూర్ అండి, హైదరాబాద్. ఓకే, మీరు తప్పకుండా నేర్చుకోవచ్చండి. మీకు ఎలాగూ ఇప్పుడు మీకు బ్యాక్లాగ్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. దానికి దీనికి ఏం సంబంధం లేదు. మీరు కనుక ఒక 1 ఇయర్ డెడికేటెడ్ గా 1 ఇయర్ 6 months కనుక మీరు నేర్చుకుంటే ఆ తర్వాత ఖచ్చితంగా మీరు ఒక కంపెనీలో ఎంటర్ అయ్యి జాబ్ చేసుకుంటూ తర్వాత డిగ్రీ కూడా మీరు చేసుకునే పాసిబిలిటీ ఉంది. మీరు ఒక పని చేయండి, ఒకసారి సపరేట్ కాల్ చేస్తే నేను మొత్తం మీకు పూర్తి డీటెయిల్స్, అంటే ఇక్కడే సేమ్ డీటెయిల్స్ నేను మొత్తం ఇవ్వలేకపోవచ్చు. సో మీరు ఒకసారి కాల్ చేస్తే నేను తప్పకుండా అన్ని డీటెయిల్స్ ఇస్తానండి. తర్వాత కాలర్, నమస్కారం అండి. నమస్తే మేడం. చెప్పమ్మా మీ డౌట్. అదే నాకు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిందండి. అదే ఇప్పుడు మల్టీమీడియా జాయిన్ అవ్వచ్చు అనుకుంటున్నాను. క్వాలిఫికేషన్ సరిపోతుంది. మీరు క్వాలిఫికేషన్ అనే దాని గురించి ఏం మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యి డెడికేటెడ్ గా, అది కూడా మళ్ళీ డెడికేటెడ్ గా కనుక మీరు చేస్తే ఒక మంచి కెరియర్ తయారయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయి. నా సలహా ఏంటంటే మీరు ఒక 1.5 years అట్లా ఒక డెడికేటెడ్ టైం పెట్టుకుని చేస్తే ఖచ్చితంగా మీకు ఒక కెరియర్ తయారవుద్ది. జాబ్ రావటం ఈజీ అండి. ఇక్కడ పాయింట్ మీరు ఆలోచించండి. జాబ్ రావటం అనే ఒక ఉద్దేశంతోనే నేర్చుకోవద్దు కోర్సు. మీకు ఇంట్రెస్ట్ ఉండి మనం ఒక లైఫ్ దీనిలో లీడ్ చెయ్యాలి, ఒక క్రియేటివ్ సైడ్ నా లైఫ్ని లీడ్ చేసుకోవాలి అని గనక మీరు అనుకుంటే ఒక 1.5 years కనుక మీరు కోర్స్ చేస్తే కష్టపడి మీ లైఫ్ ఇంకా దిగులు లేకుండా చక్కగా మంచిగా కెరియర్ తయారవుతుంది. తర్వాత కాలర్, గుడ్ ఈవినింగ్. హలో హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి మేడం, నేను వర్కింగ్ ఎంప్లాయీ అండి. ఓకే, హలో చెప్పండి. ఇప్పుడు నేను ఈ దూర విద్య ద్వారా అనిమేషన్ మల్టీమీడియా నేర్చుకుంటే నాకు ఉపయోగకరంగా ఉంటుందండి? తప్పకుండా అండి. అట్లాంటి వాళ్ళ కోసమే, ప్లస్ హౌస్ వైఫ్స్, అలాగే ఒక లేడీస్ ఎవరైతే వేరే ఊర్లలో ఉండి రావటానికి కష్టం అయ్యి హైదరాబాద్ వచ్చి నేర్చుకోవడం కష్టం అయ్యి, లేదు బయటికి వెళ్ళి నేర్చుకోవడం కష్టం అయ్యే వాళ్ళ కోసమే ఈ దూర విద్య ద్వారా మల్టీమీడియా నేర్చుకునే ఇది స్టార్ట్ చేసామండి. దీనికి మీకు కావాల్సింది ఏంటంటే మీ ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి, ఒక మంచి సిస్టమ్ ఉండాలి. ఈ రెండు కనుక మీ దగ్గర ఉంటే మీరు ఖచ్చితంగా మీ ఇంటి దగ్గర నుంచే మల్టీమీడియా నేర్చుకోవచ్చు. అప్పుడు మీకు ఏంటంటే టైం కూడా వేస్ట్ అవ్వదు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే టైం. ఈ టైం వేస్ట్ అవ్వదు. మీరు 1 hour క్లాసు 2 hours క్లాస్ అంటే 2 hours మీరు డెడికేటెడ్ గా స్పెండ్ చేస్తే చాలు. అంతేగాని ట్రావెలింగ్ ఒక 1 hour మళ్ళీ ఇవన్నీ మీరు అవాయిడ్ చేయొచ్చండి. నెక్స్ట్ కాలర్, హలో హలో, గుడ్ ఈవినింగ్. నా పేరు, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. అయితే మల్టీమీడియా కాస్ట్ ఓకే, ఎక్స్పెన్స్. మేడం, కాస్ట్ ఎప్పుడు కూడా మీరు తీసుకునే కోర్సును బట్టి ఉంటుంది. ఎవరికైనా నేను చెప్పేది ఏంటంటే ఎంత పెద్ద కోర్సు చేస్తున్నాం అనే దానికన్నా చేసిన కోర్సు ఎంత బాగా చేస్తున్నాం, ఎంత బాగా నేర్చుకున్నాం అనేది ముఖ్యం. సో మీరు కాస్ట్ అనే పాయింట్ కాకుండా మీకు అసలు ఏం కావాలి, ఏ కోర్సు మీరు చేయాలనుకుంటున్నారు, ఏది చేస్తే మీకు మంచిది
అనేది పర్సనలైజ్డ్ గా అంటే మీ స్ట్రెంగ్త్ ని బట్టి మీ వీక్నెస్ ని బట్టి మనం ఆలోచించాల్సి ఉంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ఫోన్ చేయండి, నేను మీకు డీటెయిల్డ్ గా ఒక అనాలిసిస్ చేసి. ఎన్ని కైండ్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయండి? అంటే మనకి వీటిల్లో డిఫరెంట్ ఇది ఉంటాయండి. ఒకటి యానిమేషన్ అనొచ్చు, విజువల్ ఎఫెక్ట్స్ అనొచ్చు, అలాగే అడ్వర్టైజింగ్ అనొచ్చు, అలాగే వెబ్ డెవలప్మెంట్, వెబ్ డిజైనింగ్ ఉంది, అలాగే మీకు ఈ లెర్నింగ్ ఉంది, మొబైల్ గేమ్ డిజైన్ ఉంది. సో ఇట్లా చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇవన్నీ ఆల్ టుగెదర్ వన్ కోర్స్ ఉంటుందంటారా? అది కూడా చేయొచ్చు. ఓవరాల్ గా మనం ఒక 2 years స్పాన్ పెట్టుకుని మొత్తం కలిపి ఒక కోర్స్. ఇట్ ఇస్ నాట్ లైక్ మల్టీమీడియా ఓవరాల్ కోర్సు 2 years డ్యూరేషన్ అలా ఏం ఉండదు అంటారు, మనం చేస్తామా అనే దాని మీద. అంటే నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్ గా 2 years చేయాలి. అందరూ 2 years చేస్తారు అనేది లేదు కదండి, అంత డబ్బు ఉండదు, అంత చేయాలి. సో నేనేం చెప్తానంటే ఎవరికన్నా ఫస్ట్ మనం ఒక జాబ్ తెచ్చుకుని మనం ఎంటర్ అవ్వేందుకు ఫీల్డ్ లో ఒక కోర్స్ చేసుకోండి. ఒక 6 నెలలు సంవత్సరం పాటు చేసుకుని ఆ వచ్చే ఎర్నింగ్స్ తో యూ కంటిన్యూ డూయింగ్ ది లెర్నింగ్ అదర్ ఏరియాస్ ఆల్సో. అది మంచి పద్ధతి. ఎందుకంటే చాలా మంది ఉంటారు వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటది చెయ్యాలి అని, కానీ ఒక ఫ్యాక్టర్ దగ్గర ఆగిపోతారు. ఒక బిగినర్ కనుక అందులో జాయిన్ అవ్వాలి అంటే ఏ కోర్సెస్ ని టేకప్ చేయాలి అంటే నా సలహా ఏంటంటే ఇప్పుడు మీరు ఆ పర్టికులర్ పర్సన్ ని బట్టి ఉంటుందండి. అంటే ఇప్పుడు అతనికి అడ్వర్టైజింగ్ లో ఇంట్రెస్ట్ ఉంది, లెట్ హిమ్ గెట్ ఇన్ టు అడ్వర్టైజింగ్. అడ్వర్టైజింగ్ లో కూడా మళ్ళీ మనకి 2-3 మాడ్యూల్స్ ఉంటాయి. ఎట్లా అంటే ఓ ప్రింట్ తో స్టార్ట్ అవ్వచ్చు. సో ప్రింట్ నేర్చుకుని ఒక 4 months 5 months లో నేర్చేసుకుని ఒక యాడ్ ఏజెన్సీలోకి ఎంటర్ అయ్యి తర్వాత వెబ్ లేకపోతే కమర్షియల్ అడ్వర్టైజింగ్ నేర్చుకోవచ్చు. సో దట్ హీ కెన్ ఎర్న్ సమ్ మనీ అండ్ ఆ మనీనే మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకుని ఎడ్యుకేషన్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళచ్చు. కాలర్, హలో, గుడ్ ఈవినింగ్. హలో, చెప్పండి. ఆల్రెడీ బీటెక్ 3rd year కంప్లీట్ అయిపోయిందండి. ఓకే. అయితే యానిమేషన్ గురించి ఇప్పుడే టీవీలో చూస్తూ అది ఎలా కోర్స్ ఎలా నేర్చుకుంటారు త్రూ ఇంటర్నెట్ తెలుసుకుందాం. మీరు ఎక్కడి నుంచి? మేము సంగారెడ్డి, మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేస్తున్నాం. ఓకేమా. ఓకే అండి, మీరు తప్పకుండా నేర్చుకోవచ్చండి. మీకు ఇందాక చెప్పినట్టు మీకు ఉండాల్సింది ఏంటంటే ఇంటర్నెట్ ఉండాలి ఫస్ట్. ఎందుకంటే మన క్లాసెస్ అన్ని లైవ్ క్లాసెస్ ఇంటర్నెట్ ద్వారా జరుగుతాయి. సో మీ ఇంట్లో ఒక సిస్టమ్ కి ఒక మంచి ఇంటర్నెట్ కనెక్షన్ కనుక ఉంటే, మంచి సిస్టము మంచి ఇంటర్నెట్ కనెక్షన్ కనుక ఉంటే ఖచ్చితంగా మీరు నేర్చుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే అండి, దీనిలో చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలా మంది ఇంజనీరింగ్ చేసిన తర్వాత ప్రొఫెషనల్ కోర్స్ చేయటం అనేది ఇదివరకు. ఇప్పుడు ఏంటి అంటే అలా చేస్తూనే ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా ఫినిష్ చేస్తే అప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక్కసారి ఇంజనీరింగ్ అయిపోయే లోపు దే ఆర్ రెడీ ఫర్ ప్లేస్మెంట్. సో అట్లా చేసుకోవడం మంచిది, సో దట్ దే కెన్ సేవ్ టైం. నాకు మళ్ళీ ఇక్కడ ఇంకో డౌట్ ఉందండి. ఏ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు చేయొచ్చు అంటున్నారు, అంటే ఒక స్టాండర్డ్ ఆఫ్ ఇది, అలాగే బీటెక్ ఇలా MBA వీళ్ళు చేసిన వాళ్ళు చేయొచ్చు అంటున్నారు. బట్ ఎంట్రీ లెవెల్లో అందరికి ఈక్వల్ కైండ్ ఆఫ్ ఇది ఉంటుందా? అట్లా ఉండదండి. అంటే ఇప్పుడు మీరు చూస్తే క్లియర్ గా ఒక బీటెక్ చేసిన వాడు ఎక్కడ వాడుకోవచ్చు అంటే ఈ రోజు మొబైల్ యాప్స్ అని వచ్చేసి మీరు చూస్తే అన్ని స్మార్ట్ ఫోన్స్. ఈ స్మార్ట్ ఫోన్స్ లో మొబైల్ యాప్స్ అన్ని డిజైన్ చేసేది బీటెక్ వాళ్ళు చేస్తుంటారు. సో దే హ్యావ్ అ హ్యూజ్ ఆపర్చునిటీ ఇఫ్ దే లెర్న్ మల్టీమీడియా. ఓకే. ప్లస్ గేమ్ డిజైనింగ్ లో 2 ఉంటాయండి. ఇప్పుడు మీరు ఇట్ ఈస్ ఎ టీమ్ వర్క్. వన్ ఫెలో హ్యాస్ ఎ స్కిల్ ఆఫ్ క్రియేటింగ్ ఎ ఆబ్జెక్ట్ అండ్ అనదర్ ఫెలో హ్యాస్ ఎ స్కిల్ వేర్ హీ కెన్ ప్రొజెక్ట్ ఇట్ ఇన్ ఎ బెటర్ వే. సో ఇప్పుడు మనం గేమ్ తయారు చేస్తాం, గేమ్ లో మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ ఉంటాయి విచ్ కెన్ బి డన్ బై ఎ ఇంజనీరింగ్ అయి. అలాగే డిజైనింగ్ ఎలిమెంట్ లో ఒక ఆర్టిస్టిక్ ఇది ఉన్నవాడు ఫస్ట్ పేపర్ మీద దాన్ని డ్రా చేసి విజువలైజ్ చేయగలుగుతారు. దాన్ని తీసుకెళ్లే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ప్రతి ఒక్కళ్ళకి డిఫరెంట్, అంటే ఇట్స్ ఎ టీమ్ వర్క్ అనమాట. ఒక ఇంజనీరింగ్ వ్యక్తి కావాలి, ఒక ఆర్టిస్టిక్ వ్యక్తి కావాలి, ఒక రెగ్యులర్ గా చేసే వ్యక్తి కావాలి. అది. సో విల్ టేక్ ఎ స్మాల్ బ్రేక్. గైడ్ లో కాసేపు విరామం.